కొరకు నిన్న ఆన్లైన్లో రాలేకపోయాను. కారణం నా కంటి ఆపరేషన్ వలన అనుకూలించలేకపోవటం వలన నేను హాజరు కాలేకపోయాను. దేవుడు ఇది నాకు ఇచ్చినందుకు దేవునికి స్తోత్రాలు. కంటి ఆపరేషన్ విషయంలో చాలా కష్టతరంగా అయినది. కారణం ఏంటంటే నేను షుగర్ స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్ళి చెకప్ చేసుకొని దాన్ని కంట్రోల్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాను. అదేవిధంగా అదే సమయంలోనే మరి డాక్టర్ని కంటి సంబంధమైన డాక్టర్తో కూడా మరి వెళుతూ ఉన్నప్పుడు ఆపరేషన్కి మీరు సిద్ధంగా ఉన్నారా అంటే సిద్ధంగా ఉన్నానని చెప్పాను. కారణం ఏంటంటే అక్కడ షుగర్ కంట్రోల్ అయింది. అంతకుముందు అయితే 3 నెలల వరకు షుగర్ కంట్రోల్ లేదు కాబట్టి ఆపరేషన్ చేయమని చెప్పుకొని వచ్చారు. అలాగూ చాలా జాగ్రత్తగా ఉంటూ మెయింటైన్ చేస్తూ మరి 350 131కి దేవుడు నాకు అనుగ్రహించాడు. దేవునికి స్తోత్రం. ఆపరేషన్ చేసేటప్పుడు కూడా మళ్ళీ అబ్జెక్షన్. కారణం ఏంటంటే ఎంజియోగ్రామ్ చేయటం వలన కొన్ని టాబ్లెట్ ఇచ్చారు. ఆస్పర్ మరి రక్తము పల్స్ పడటానికి సంబంధమైన టాబ్లెట్లు ఇచ్చారు. ఆ టాబ్లెట్ మీరు వేసుకున్నారు కాబట్టి మేము 2 రోజులు ఆపాలి, అయినా కానీ మా పర్యవేక్షణలో ఉండండి, దాన్ని బట్టి చూసి మీకు ఆపరేషన్ చేయాలా వద్దా అని డాక్టర్ గారు చెప్తారు అన్నప్పుడు సరే దేవుని మీద భారం వేసాము. దేవుని కృప వల్ల మరి డాక్టర్లు దాని గురించి ఏం ఆలోచించారో తెలియదు కానీ ఆపరేషన్ థియేటర్ నడిపించారు. ఆపరేషన్ చేసిన కాడ నుంచి మరి కన్ను ఎక్కువగా ఎర్రగా ఉండటం, విపరీతమైన నీరు కారటం అంటే డాక్టర్ గారు చెప్పినారు ఇది సహజమే, దాని గురించి ఆలోచించవద్దు, నొప్పి అయితే లేదు కానీ కన్ను ఎర్రగా ఉంది, చూపు బాగుంది, దాని గురించి టెన్షన్ పడుతున్న సందర్భాల్లో మరి వాళ్ళు ఇచ్చిన డ్రాప్స్ ఓన్లీ డ్రాప్స్ వేయటం వల్లనే నాకు ఇప్పుడు క్లియర్గా ఆ ఎరుపంత పోయి నీట్గా మంచిగా ఉన్నది. మీరందరూ ప్రార్థన రిక్వెస్ట్ కోరాను, మీరందరూ ప్రార్థన చేశారు, దాని జవాబు ఇవ్వలేకపోయాను, క్షమించండి. కనుక ఇది దేవుడు మంచి కంటి చూపు. మొదటి కంటికి 3 సంవత్సరాల క్రితం ఆపరేషన్ జరిగినది, అది శుక్లం ఆపరేషను. రెండో కంటి కూడా సేమ్ అలాగే ఉండటం వలన మరి పోయిన 2 వారాల క్రితము ఆపరేషన్ చేశారు. దేవుని మహాకృప అంటే చక్కగా చూపించాడు దేవుడు. అయితే ఎక్కువగా గత 2-3 సంవత్సరాల నుంచి బైబిల్ చదివే విషయంలో కానీ, బైబిల్ ధ్యానం చేసే విషయంలో కానీ, లేక ప్రసంగం చేసే విషయంలో కానీ చాలా ఆటంకం ఉండేది. అంటే చూపు తక్కువ ఉండటం వలన ఒక్కోసారి తలకాయ నొప్పి ఎక్కువగా ఉండటం వలన ఇటువంటి సందర్భాలు ఉన్నవి. అయినా కానీ బలవంతంగా స్టడీ చేయటము, మరి సంఘానికి మరి ఆహారం అందించాలి కాబట్టి ధ్యానం చేయటము అలాగూ చెప్పిన సందర్భాలు దేవుని మహాకృప బట్టి చక్కని చూపు దేవుడు అనుగ్రహించాడు మీ అందరి ప్రార్థన వలన. కనుక ఇక్కడ కూడా నా ఆరోగ్యం కొరకు ప్రార్థించేయండి. ఒక ప్రార్థన విన్నపము, మా భార్యకు అది షుగరు, థైరాయిడ్, బీపీ ఉంటూ అది కంట్రోల్గా ఉండలేకపోతుంది. అంతేకాకుండా కాళ్ళు నొప్పులతో బాధపడుతున్నారు, నడవలేని స్థితిలో ఉన్నారు. దేవుడు ఆరోగ్యంలో సంపూర్ణంగా ఇచ్చులాగన మీకు విజ్ఞాపన ప్రార్థనలో ఈరోజు జరగబోతున్న చైన్ ప్రేయర్లో కూడా మీరు జ్ఞాపం చేసుకోవాలని ప్రభుపేట మనం చేశాను. ఈ అవకాశం ఇస్తున్న CCM టీం వారికి మా హృదయపూర్వక వందనాలు. దేవుడి సాక్ష్యం దీవించును గాక. ఆమేన్. అన్న ప్రైజ్ లాడన్నా. అక్క పేరు చెప్పండి అన్న. అక్క పేరు షారోన్ అన్న. షారోన్ సిస్టర్. షారోన్. ఎస్. ఓకే అన్న. ఓకే. సో ఇప్పుడు కాళ్ళ నొప్పులు అన్నారు కదా, అలాగే షుగరు, థైరాయిడ్, బీపీ. ఓకే అన్న, చాలా సంతోషం. మరలా ప్రభు మనకి ఇచ్చినటువంటి ఈ శ్రేష్టమైన సమయాన్ని బట్టి ప్రభుకే మహిమ కలుగును గాక. నిజంగా మరి గడిచిన దినాల్లో నేను కూడా అదే ఆలోచిస్తూ వచ్చిన అన్న పరిస్థితి. తర్వాత ఏం జరిగింది, తర్వాత కనెక్ట్ కాలేదు,
అని అనుకుంటూనే ఉన్నాం గానీ, మరి మెసేజ్ అయితే పెడతా ఉన్నాం గానీ, మాట్లాడలేకపోతూ వచ్చాం. దేవుడు మరలా ఈ విధంగా మరి అన్నను తిరిగి సమకూర్చి నిజమే గదండీ! అసలు ఒక బలహీనత ఈ నేటి దినాల్లో షుగరు, బీపీలనేటివి చాలా సహజంగా వచ్చేస్తా ఉన్నాయి. ఇవి మళ్ళా ఒక స్థాయికి కంట్రోల్ కాకపోవడం అనేది గూడా భయంకరమైన పరిస్థితి. నిజంగా అలాంటి అబ్నార్మాలిటీస్ ఉన్నప్పుడు ఇంకో ఒక ఏరియాలో సర్జరీ చేయాల్సి వచ్చినప్పుడు అది ఎంతో కఠినంగా ఉంటది. నిజంగా అన్న చెప్తా వస్తా ఉంటే ఒకదాని తర్వాత ఒకటి, ఒకదాని తర్వాత ఒకటి నిజంగా ఎంత బాధ ఆ శరీరానికి మరి అనుభవించాల్సొచ్చిందో, మరి ఎంత దుఃఖం గుండా వెళ్ళాల్సొచ్చిందో, అయినప్పటికీ గూడా మనము దేవుని బిడ్డలుగా ఈ లోకంలో ఏమాత్రము అధైర్యపడకుండా, ఈ లోకంలో మీకు శ్రమ కలుగునైనప్పటికీ ధైర్యం తెచ్చుకోండి అన్న రీతిగా దేవుడు మరి అన్నను స్థిరపరుస్తూ, మరి కంటి ఆపరేషన్ విషయంలో మరి ఎంతగానో సాయం చేస్తూ వచ్చాడు. నిజంగా అన్న చెప్పినట్టుగా నీరు గారుతూ వచ్చింది అని. నిజంగా ఎంత బాధ అనిపిస్తాయి కదండి. చిన్న నల్ల కనిపిస్తేనే కొద్దిసేపు రబ్ చేస్తేనే మనము ఎంతో అటు ఇటు అవుతుంది. ఎందుకంటే మనం మన ఈ శరీరం అంతా కూడా అటెన్షన్ ఎక్కడ ఉంటుందంటే మన కళ్ళే. ఆ కళ్ళు సరిగా ఉండకపోతే ఈ బాడీ అంతా ఒకటే చోట ఉండిపోవాల్సిందే, ముందుకు వెనక్కి కదలలే కదా. నిజంగా అటువంటి స్థితి నుంచి దేవుడు సంపూర్ణంగా మంచి పూర్వపు దినాల్లో అంటే దేవుడిచ్చినప్పుడు ఏ విధంగా ఉన్నాయో ఆ విధంగా స్పష్టంగా తిరిగి బైబిల్ చదువుకోవడానికి కదా దేవుడు అనుకూలపరిచిన విధానం బట్టి ఆ యొక్క హార్ట్ రిలేటెడ్ కూడా అన్న ఎంతగానో సఫర్ అవుతూ వచ్చాడు. కానీ యాంజియోగ్రామ్ చేసినప్పటికి కూడా ఏ ఇబ్బంది లేకుండా మరి తన విషయంలో దేవుడు చేసిన మేలను బట్టి వందనాలు చెల్లిస్తూ ఉంటున్నా. అలాగే ప్రార్థించిన మీ అందరిని బట్టి కూడా దేవునికే మహిమ కలుగును గాక. మీకు కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. మరి అలాగే సిస్టర్ను జ్ఞాపకం చేసుకుందాం. ఇది నాన్న చైన్ ప్రేయర్లో షారోన్ సిస్టర్ను తనకున్నటువంటి షుగరు, థైరాయిడ్ మరి ఇవన్నీ కూడా కంట్రోల్ అవుతూ ఆ కాళ్ళ నొప్పులు కొన్ని కాంప్లికేషన్స్ ఉన్నాయి కదా, వాటన్నిటి నుంచి కూడా మరి సహోదరి స్వస్థపరచబడినట్లు కూడా మనము ప్రార్థన చేద్దాం. అన్న వెలుగోడు ప్రాంతంలోని నంద్యాల డిస్టిక్ ఆ ప్రాంతంలో పరిచర్లో ఉంటున్నాడు. మరి గత 20-25 సంవత్సరాల నుంచి అదే ప్రాంతంలో మరి మిషనరీగా మరి అడవుల ప్రాంతాల్లో లేదంటే ఆ యొక్క చెంచు అనేటటువంటి ప్రజల మధ్యన కూడా నల్లమల ఫారెస్ట్లో పరిచర్య చేస్తూ ప్రభువులో ఎంతగానో విరివిగా వాడబడుచున్నటువంటి రత్నరాజనను బట్టి కూడా దేవునికే మహిమ కలుగును గాక. మరి అన్న కుటుంబం కొరకు కూడా మనము ప్రార్థన చేద్దాము. సో మరి ఇంకా మనము ప్రార్థించినట్టుగా ఈ వారంలో మను సిస్టర్ని గురించి కూడా మనము జ్ఞాపకం చేసుకుంటూ వచ్చాం. తన విషయంలో కూడా దేవుడు తను హాస్పిటల్లో అడ్మిట్ అయినప్పటికీ సంపూర్ణంగా స్వస్థపరిచి మరి తను డిశ్చార్జ్ అవ్వడానికి కూడా ప్రభు ఎంతగానో కృప చూపుతూ వచ్చాడు. అందుని బట్టి కూడా దేవునికే మహిమ కలుగును గాక. మరి ఇంకెవరైనా కూడా మీ యొక్క వ్యక్తిగత సమయం దేవుడు మనల్ని చేసినటువంటి లేదంటే మనతో మాట్లాడినటువంటి సందర్భాలు ఏది ఉన్నప్పటికీ ఆ విషయాలు పంచుకోవాలని ప్రభు పేరట మనవి చేస్తూ ఉన్నాను. దయచేసి మీరు అన్మ్యూట్ చేసుకొని మీ సాక్ష్యం తెలియచేయండి. అందరికీ ప్రైజ్ లార్డ్. బ్రదర్, this is about the completion of 10 years today in the organization. Completion of today? I complete 10 years in my organization. Oh, praise God. So, అందరికీ ప్రైజ్ లార్డ్. నేను ఈ రోజుకి మా ఆఫీస్లో 10 years కంప్లీట్ చేస్తున్నాను. ఈ 10 years అంటే ఈ జాబ్కి నేను చాలా కష్టపడ్డాను అనమాట. నేను ఒక కంపెనీ నుంచి షామీర్పేటలో యుగేందర్ బ్రదర్ అదే కంపెనీ దగ్గర పనిచేస్తున్నారు. ఆ కంపెనీలో నేను జాయిన్ అయ్యి కానీ నేను హ్యాపీగా లేను. ఆ కంపెనీలో హ్యాపీగా లేనప్పుడు ఐ వాజ్ ప్రేయింగ్ అండ్ ఆస్కింగ్ గాడ్, ఐ వాంట్ టు మూవ్ అవుట్ ఆఫ్ దిస్ జాబ్ అని చెప్పేసి నాకు ఒక మెయిల్ వచ్చిన తర్వాత ఐ వెంట్ ఫర్ ది ఇంటర్వ్యూ. వాళ్ళు ఏమన్నారంటే
లేదు లేదు మీకు ఇక్కడ జాబ్ 1 మంత్ తర్వాత రండి. ఎందుకంటే ఈ కంపెనీకి ప్రీవియస్ కంపెనీకి లింక్ ఉంది కాబట్టి కూలింగ్ పీరియడ్ ఉండాలి. మిమ్మల్ని ఇప్పుడు మేము యాక్సెప్ట్ చేయము అని చెప్పి. చాలా బాధపడ్డాను. లార్డ్ హౌ యామ్ ఐ గోయింగ్ టు జాయిన్ అగైన్? కానీ ఈ కంపెనీ చాలా మంచి కంపెనీ. ఆ కంపెనీలో మా బ్రదర్ ఇన్ లా మేనేజర్. కానీ ఆయనకి నేనేం చెప్పలేదు. ఇక్కడ ఇంటర్వ్యూ ఇచ్చినట్టు కూడా చెప్పలేదు. నేను ఇంత బాధలో ఇంటికొచ్చిన తర్వాత కన్సల్టెన్సీకి ఫోన్ చేస్తే వాళ్ళేమన్నారు, "మేడం మీరు నెక్స్ట్ డే యూ కమ్ అండ్ మీట్ మీ" అని. సో, నెక్స్ట్ డే నేను వాళ్ళ కన్సల్టెన్సీ ఆఫీస్‌కెళ్ళినప్పుడు వాళ్ళు ఇంటర్వ్యూ కండక్ట్ చేసేసి 5 రౌండ్స్ ఆఫ్ ఇంటర్వ్యూ కండక్ట్ చేసేసి వాళ్ళేమన్నారు, "నో యూ ఆర్ సెలెక్టెడ్. కమ్ టు ఆఫీస్ టుమారో" అని. సో, ఈ 3 డేస్‌లో నేను ఆఫీస్ అప్పుడు హైటెక్ సిటీ ఐలాబ్స్ అని ఒక ఆఫీస్‌లో మా ఆఫీస్‌కెళ్ళి అక్కడ నైట్ 11:00 వరకు నా ఇంటర్వ్యూ జరిగింది. ఇంటర్వ్యూ అయిన తర్వాత ఆఫర్ లెటర్ తీసుకొని ఇంటికొచ్చాను. అప్పటి వరకు మా బ్రదర్ ఇన్ లాకి చెప్పలేదు. ఆల్విన్‌కి నేను చెప్పలేదు. ఇట్లా నాకు ఆఫర్ లెటర్ వచ్చిందని. అండ్ ఇంటికొచ్చేసేసి ప్రేయర్ చేసి నెక్స్ట్ డే నేను మా బ్రదర్ ఇన్ లాకి చెప్పాను. కానీ వన్ థింగ్ ఐ బిలీవ్డ్, ఇఫ్ గాడ్ హస్ ఓపెన్డ్ ద డోర్ ఫర్ మీ, నో వన్ కెన్ షట్ ఇట్. ఫస్ట్ డే వాళ్ళేమన్నారు, "మీకు కూలింగ్ పీరియడ్ మీరు జాయిన్ అవ్వరు. మిమ్మల్ని ఇప్పుడు మీకు ఇంటర్వ్యూ లేదని." బట్ ఈ డోర్ నాకు గాడ్ ఆల్రెడీ హస్ ఓపెన్డ్ ఇట్ ఫర్ మీ. సో వెన్ ఐ రీచ్డ్ కన్సల్టెన్సీ దే సెడ్, "నో మ్యామ్ యూ కమ్." ఆ రోజే 1 డేలో నేను సెలెక్షన్ అయిపోయి నాకు ఆఫర్ లెటర్ కూడా వచ్చింది. అండ్ టుడే ఇన్ దట్ ఆఫీస్ ఐ మీన్ సో మెనీ ఛాలెంజెస్. ఈ 10 yearsలో దే వర్ మెనీ ఛాలెంజెస్. ఈ 10 yearsలో దే వర్ డేస్ నేను ఎట్లా ఉండిందంటే నాకు 2018లో నరేందర్‌తో పాటు ఐ వాజ్ సపోజ్ టు ట్రావెల్ టు యూఎస్. క్రూషియల్ టైమ్ టు డిసైడ్. ఎందుకంటే ఒక వర్క్‌లో నన్ను ప్రామినెంట్ పర్సన్‌గా సెలెక్ట్ చేసి ఈ వర్క్ కంప్లీట్ చేయాలి. అండ్ నరేందర్ ఆల్సో లైక్ హి వాజ్ రెడీ. నేను ట్రావెల్ చేయాలా, నేను ఆఫీస్ పని చూసుకోవాలా. అప్పుడు డాడీ, మమ్మీ అందరూ చాలా బాగున్నారు. నో ప్రాబ్లమ్ విత్ దెమ్. ఐ హావ్ టు ట్రావెల్. బట్ గాడ్ డిడ్ నాట్ గివ్ దట్ పీస్ టు ట్రావెల్. ఓన్లీ నరేందర్ ట్రావెల్. ఆ టైంలో నేను మార్నింగ్ 8:00 నేను ఆఫీస్‌కెళ్తే నైట్ 2:00 వరకు నేను వర్క్ చేసిన రోజులున్నాయి. So these were the challenges, and God has been so faithful. He's given me all the wisdom, knowledge, health-wise, and strength to face all these challenges. And office లో ఉన్న politics అయితే చాలా. ఇవన్నీ దాటుకుంటూ he's been so faithful that today I complete 10 years in the company. And it's a good journey. But our journey lo, I only can say the centricity was Lord Jesus Christ. If he was not there, I wouldn't have been able to complete this tenure. He opened the door for me. He guided me. His presence was there for me. And many a times I was standing as a witness even in my office atmosphere. I thank the Lord. I give him all the glory. I worship Lord Jesus Christ for this day. And even I have another 3 years to complete. God willing, I will complete. If it is not, then I will move out of the office. Continue to pray for me, and that the Lord may use even in my office, and also I stand as a witness in the office atmosphere. Praise the Lord. ప్రైజ్ ద లార్డ్ అక్క. దేవునికే మహిమ కలుగును గాక. మాది 10 సంవత్సరాలు కదా అక్క చెప్పినట్టుగా. నిజంగా ఎన్ని ఛాలెంజెస్ కదా. సిస్టర్స్ జాబ్ అంటేనే నిజంగా చాలా కష్టమని, అటు ఇంట్లో పనులు, ఇటు కుటుంబము, మళ్ళీ జాబు, రెస్పాన్సిబిలిటీస్, ఛాలెంజెస్ కదా, ఎన్ని ప్రశ్నలు అయినప్పటికీ దేవుడు మరి అన్నింటిలో కూడా సాయం చేస్తూ వచ్చాడు. నిజంగా
అవకాశమే లేదన్న చోట కూడా దేవుడు అదే కదా అక్క మాట చాలా చక్కగా చెప్పారు. దేవుడు ఒక డోర్ మనకు తీశాడు అనుకోండి, 1000 మంది వచ్చి డోర్ మూయాలనుకున్నా అది మూయలేరు కదా, ఎంతమంది వచ్చినా మూయలేరు. కానీ దేవుడు అది ఆ డోర్ మన కొరకు ఓపెన్ చేసినాడు అనేది ఆ విశ్వాసం మనకు ఉండాలి. ఆ వాగ్దానం మనం పట్టుకొని ప్రార్థన చేయాలి. ఆయన స్పష్టత ఇచ్చిన తర్వాత ఆ సంతోషం మనకు అంతా ఇంత ఉండదు కదా. నిజంగా చెప్పబడిన సాక్ష్యాన్ని బట్టి అక్క ప్రయాణం అంతట్లో కూడా దేవుడు ఎంతగానో సాయం చేస్తూ వచ్చాడు. నేను కూడా కళ్ళారా చూస్తూ వచ్చిన. ఎంత టఫ్ సిచ్యువేషన్స్ ఉన్నా ఆ జాబ్ విషయంలో ఎన్ని ప్రాబ్లమ్స్, నిజంగా అక్కడ ఇబ్బంది, ఆ పరిస్థితులు, మేనేజర్ ప్రాబ్లమ్స్, ఇవన్నీ కూడా ఉన్నప్పటికీ దేవుడు సక్సెస్ఫుల్గా మరి 10 ఇయర్స్ కంప్లీట్ అవ్వడానికి దేవుడు ఎంతగానో సాయం చేస్తూ వచ్చాడు. అందుని బట్టి దేవునికే మహిమ కలుగును గాక. మరొక సమయంలో కూడా మరి పూర్తి చేసుకొని రెస్ట్ ఆఫ్ ద ఇయర్స్ కూడా దేవుని చిత్తంలో దేవునికి మహిమకరంగా జీవించాలని అక్క కొరకు కూడా మనం ప్రార్థిద్దాం. చెప్పబడిన సాక్ష్యాన్ని బట్టి కూడా దేవునికే మహిమ కలుగును గాక. మరి ఇంకెవరైనా కూడా మీ యొక్క సాక్ష్యాలు ఉన్నట్లయితే దయచేసి క్లుప్తంగా తెలియచేయాలని మనవి చేస్తూ ఉన్నాను. అంతకుముందుగా ఒక చిన్న ఇప్పుడు అక్క చెప్తా వచ్చింది కదా, ఏదైతే ఏరియాలో జాబ్ చేస్తూ ఉన్నానో అదే ఏరియాలో బ్రదర్ చేస్తూ ఉన్నాడని. అక్కకైతే కొంచెం కంఫర్ట్ లేదు, కానీ ప్రభు కృపను బట్టి మరి నేను ఎంతో సంతోషంగా ఉన్నాను ఈ జాబ్లో. దేవుడిచ్చినటువంటి ఆధిక్యతను బట్టి కూడా దేవునికే మహిమ కలుగును గాక. అయితే గడిచిన 2 వారాల నుంచి ఒక ఛాలెంజ్ ఉంది జాబ్లో. ఈ గుజరాత్ వెళ్ళాలి అని ఒక ప్రపోజల్ వచ్చింది మా డిపార్ట్మెంట్కు. దాదాపు ఇక్కడ నుంచి ఆడిట్ సపోర్ట్ కింద ఒక 10 మెంబర్స్ వెళ్ళాలి గుజరాత్, సేమ్ భారత్ బయోటెక్ బ్రాంచ్కి. అక్కడ ఉన్నటువంటి నార్త్ ఇండియా ఆ బ్రాంచ్లో 2-3 మంత్స్ అన్నారు. ఒక 1 వీక్ 10 డేస్ అంటే వెళ్దాం అనుకున్నాను, కానీ 2-3 మంత్స్ అనేసరికి నాకు అంత పీస్ లేదు. అలాగే పరిచర్యలు కానీ ఇవన్నీ కూడా కొంచెం ఏమైపోతాయి, డిస్టర్బ్ అవుతాయా, లేదంటే అక్కడ నుంచి మేనేజ్ చేసుకోగలుగుతామా ఏంటి అని ఆలోచిస్తూ వచ్చిన. ఏదైతే ఉంది ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తూ వచ్చిన, ప్రభా మరి మీ చిత్తం ఏమైంది, మరి వెళ్ళాలా లేదా, లేదంటే గిన మరి అని ప్రార్థన చేస్తూ వచ్చినప్పుడు ఏం సమాధానం లేదు. అంటే ప్రార్థనలో డ్రై అయిపోయింది అన్నమాట. దేవుడు ఏం మాట్లాడతలేడు. నేనైతే ప్రార్థన చేస్తూ ఉన్నాను, కానీ నా ప్రార్థన కూడా మళ్ళీ నా ఇష్టమే చేసుకుంటా వచ్చిన. ప్రభా మరి ఎట్లా కష్టం కదా అది ఇదని. మరి గుజరాత్ విషయంలో మరి ప్రభు కృపను బట్టి నిన్నటి దినాన వేరే వాళ్ళు 10 మంది, మరి దాదాపుగా 7-8 మంది కూడా సెలెక్ట్ అయిపోయినారు. నేను రాలేనని చెప్పిన, ఎందుకంటే ఈ టైము మరి స్కూల్స్ కూడా తీస్తూ ఉన్నారు, అటు ఇటు ఫ్యామిలీ చేంజెస్, ఇలా కొన్ని ఛాలెంజెస్ ఉన్నాయని చెప్పినప్పుడు మా జనరల్ మేనేజరు నాకు ముందుగా తెలుసు కాబట్టి, సరే ఈసారి ఒకసారి నువ్వు మూవ్ అయిపో, తర్వాత వేరే నెక్స్ట్ టైం వచ్చినప్పుడు చూద్దాం కానీ అని. ఇప్పుడు ఎలా ఉంటుందంటే మనం బాగా పని చేస్తున్నామంటే ఫస్ట్ ప్రియారిటీ మనమే టార్గెట్ ఉంటాం. అట్లా ఉండడం వల్ల కూడా సరే నో ప్రాబ్లం అని ప్రార్థన చేస్తూ వచ్చిన తర్వాత మేనేజర్తో మాట్లాడుతూ వచ్చినప్పుడు ఆయన యాక్సెప్ట్ చేస్తూ వచ్చాడు. సో దాన్ని బట్టి కూడా నేను అడిగినా నేను కూడా చాలా సంతోషంగా ఉన్నా. అక్క అంటా ఉన్నారు చాలా సంతోషంగా ఉన్నారని. ఇదంతా సంతోషం దేవుడిచ్చింది. అందులో ఈ పరిచర్య విషయంలో మరి ముఖ్యంగా గుజరాత్ వెళ్తే అక్కడ ఉన్నటువంటి వాతావరణం, ఆ పరిస్థితులు మరి ఎలా ఉంటాయో తెలియదు. వెళ్ళిన వాళ్ళందరూ కూడా 1 మంత్ అని చెప్పి 3 మంత్స్ అక్కడే ఉంచుతారు. అలాంటి ఎక్స్పీరియన్సెస్ వల్ల కూడా ప్రీవియస్ వారిని నేను చెక్ చేస్తూ వచ్చిన. సో అందుని బట్టి కొంచెం ఇబ్బంది పడతామేమో అనుకున్నాం, కానీ ప్రార్థన చేసినప్పుడు దేవుడు చక్కటి మార్గాలు అనుగ్రహిస్తూ వచ్చాడు నిజంగా. సో అందుని బట్టి దేవునికే మహిమ కలుగును గాక. ఈ సాక్ష్యం కూడా దేవుడు నిజంగా నేను అనుకున్న దానికంటే ఉన్నతంగా దేవుడు చాలా ఈ రిక్వెస్ట్ ఎలా కన్వే చేయాలో అని అనుకుంటా ఉంటే చాలా ఈజీగా మేనేజరే మాట్లాడుతూ వచ్చి పీస్ఫుల్గా ఈ విషయాన్ని ముగించేసరికి నేను కూడా చాలా ఆనందంగా ఉన్నాను. దేవునికి మహిమ కలుగును గాక. నిజంగా ఇటువంటి సావాసంలో మీరందరూ ప్రార్థిస్తూ వస్తూ ఉన్నారు. నిజంగా దేవుడు ఎంతగానో మరి
నా జీవితంలో చేసినటువంటి మేళ్ళను బట్టి దేవునికే మహిమ కలుగును గాక. మరి ఇంకెవరైనా కూడా మరి సాక్ష్యాలు ఉన్నట్లయితే దయచేసి క్లుప్తంగా పంచుకోవాలని ప్రభు పేరట మనవి చేస్తా ఉన్నాను. ప్రైజ్ ది లార్డ్. God will not leave you, brother. Now you have a very elderly position. So how can he leave you? You have to be in Hyderabad. అదే కదా. సో దేవుడు అదే అనుకుంటా ఉన్నాను నేను. చాలా పీస్ఫుల్గా జరిగింది ఆ డిస్కషన్ అంతా, అందుకు హ్యాపీ. సో దాని తర్వాత ఈ ఆడిట్ కూడా మాట్లాడుతూ వచ్చాం, భీమవరం దాని గురించి ఎలా ఏంటి పరిస్థితి అని. హోప్ఫుల్లీ ఒక 2 days పాసిబిలిటీస్ గురించి ట్రై చేస్తాము అని అన్నారు. చూద్దాం ప్రభు చిత్తం ఏ విధంగా జరిగితే మనం అలా ముందుకు వెళ్దాం. Praise God. ప్రైజ్ ది లార్డ్. ఒక విషయం నాగారం గురించి కెన్ ఐ షేర్? చెప్పండి అక్క, పర్వాలేదు. ఓకే. వన్స్ అగైన్ అందరికీ ప్రైజ్ ది లార్డ్. 2023లో నేను యుగేందర్ బ్రదర్ ని మీట్ అయ్యాను. దాని తర్వాత మేము అందరం ప్రార్థన చేసేసి నాగారంలో ప్రేయర్ స్టార్ట్ చేద్దామని 2024లో, ఐ థింక్ 2023 ఓన్లీ, సమ్వేర్ అరౌండ్ ఏప్రిల్ బ్రదర్ అనుకుంటాను అక్క, సమ్మర్ ఆ టైంలోనే. ఆ టైంలో నాగారంలో మమ్మీ వాళ్ళది ఇల్లు ఉంది. సో అక్కడ ప్రేయర్ స్టార్ట్ చేసాము. స్టార్ట్ చేసిన తర్వాత అది కంటిన్యూడ్ ఫర్ 3 months. ఒక 3 months కంటిన్యూ చేసాం. దాని తర్వాత అది స్టాప్ అయిపోయింది. మంచిగానే అన్ని లైక్ బ్రదర్ వాళ్ళు చాలా దీంట్లో అన్ని తీసుకొచ్చి వర్షిప్ స్టార్ట్ చేసేసి కొంతమంది గ్యాదర్. దాని తర్వాత 3 months తర్వాత స్టాప్ అయిపోయింది. కానీ మనసులో ఆ బాధ ఉండింది, అరే స్టార్ట్ చేసాము మరి స్టాప్ అయిపోయింది అని చెప్పి. బట్ గాడ్ హస్ అ పర్పస్ అండ్ ప్లాన్ ఫర్ ఎవ్రీథింగ్. అవర్ ప్లాన్స్ ఆర్ నాట్ హిస్ ప్లాన్స్. హి హస్ అమేజింగ్ ప్లాన్స్ అండ్ హిస్ టైమ్ ఇస్ వెరీ పర్ఫెక్ట్. సో రీసెంట్ గా నిన్న అంకుల్ మంచి టెస్టిమనీ షేర్ చేసినారు. రీసెంట్ గా ఒక ఆపర్చునిటీ, నాట్ ఆపర్చునిటీ, ఇట్ ఈస్ గాడ్స్ ప్లాన్ ఓన్లీ, that they wanted someone to share the word of God. ఎవరైనా మంచి వాక్యం చెప్పాలని చెప్పి మన బ్రదర్ మా సిస్టర్ వాళ్ళ ఇంట్లో వాక్యం షేర్ చేస్తున్నప్పుడు దే వర్ వెరీ హ్యాపీ అబౌట్ అవర్ బ్రదర్ యుగేందర్ షేరింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. వాళ్ళు ఎంతో సంతోషపడి మా సిస్టర్ చెప్పి, ఇంకా బ్రదర్ ని రమ్మని చెప్పండి మా చర్చ్ లో వాక్యం చెప్పడానికి. అది ఎక్కడ? నాగారంలో. సో బ్రదర్ చెప్పినప్పుడు కొంచెం హెజిటేషన్ ఉండింది. బట్ ఐ టోల్డ్ బ్రదర్ యుగేందర్, దిస్ ఇస్ లార్డ్స్ ప్లాన్. మనము నాగారం ప్లేస్ ని లూజ్ చేసుకున్నాము, బట్ గాడ్ ఈస్ గివింగ్ యూ అ వెరీ గుడ్ ప్లేస్ అని చెప్పేసి బ్రదర్ సెడ్. ఒకటే మాట అన్నారు, అక్క నేను ప్రార్థన చేస్తాను, ఇప్పుడు మాత్రం నేను ఏం చెప్పను, ప్రార్థన చేస్తాను. బట్ ఈ కంటిన్యూడ్ అక్కడ వెళ్ళి మంచిగా దేవుడు బ్రదర్ యుగేందర్ ని వాడబడుతున్నారు. అక్కడ హీఈస్ షేరింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. ఇంకా బైబిల్ స్టడీ కూడా స్టార్ట్ చేశారా బ్రదర్? సంఘ ప్రార్థన. అలా దేవుడు ఏదైతే మేము పోగొట్టుకున్నామో హి హస్ గివెన్ ఇట్ బ్యాక్. అదే ప్లేస్ లో, కొంచెం దూరం కానీ అదే ప్లేస్ లో. బట్ వాట్ ఐ బిలీవ్డ్ ఇస్, వాట్ ఎవర్ హ్యాపెన్ ఆ లూజ్ అంతా, today God has made it a big benefit because he knows how to use his children, he knows his time, he knows his plan. So brother is being used. And దీంట్లోనే నిన్న అంకుల్ వచ్చి మంచి టెస్టిమనీ, encouraging testimony, and I thank the Lord for the way he has chosen our dear brother and using him. That's what he should be in Hyderabad, not to move anywhere. Praise the Lord. ప్రైజ్ ది లార్డ్ అక్క. దేవునికి మహిమ కలుగును గాక. నిజంగా ఈ విషయాలన్నిటిని బట్టి కూడా మనం గమనించే ఉద్దేశం ఒకటే. సో దేవుడు ఆయన ఎక్కడైతే మరి మనల్ని వాడుకోవాలని, అదే ఆ మాట నిన్న సాక్ష్యంలో కూడా చెప్తూ వచ్చాడు. ఏదైనా మన జీవితంలో దేవుడు అనుమతించాడు అంటే మనం దాన్ని బట్టి దుఃఖము బాధ ఏం లేదు. ఒకటే, ఇది దేవుని చిత్తంలో జరుగుతూ ఉంది, ఆయన ప్రణాళికలో భాగమే అనుకున్నప్పుడు
అది దుఃఖంగా కనపడదు. దాని వెనక సమస్తము సమకూడి మేలుకై జరుగుచున్నాయని రోమా 8:28 మాట్లాడుతూ వచ్చాడు. ఆ మాటను బట్టి కూడా నిజంగా ప్రభువు అనేక విషయాల్లో నిన్నటి సాక్ష్యం అద్భుతంగా నిజంగా అనేకమైన అనుభవాలు ఉన్నాయండి. మీరు కూడా వీలైనటువంటి వాళ్ళు యూట్యూబ్లో ఉంది, మరి వీలైనటువంటి వాళ్ళు వినండి. కానీ అక్కడ ప్రత్యక్షంగా వింటా వస్తూ ఉన్నప్పుడు ఆ అంకుల్ ఎమోషన్ చూడగలుగుతూ వచ్చాం. అది మనం లైవ్లో కానీ లేదంటే రికార్డింగ్లో కానీ పొందుకోలేం. నేను అందుకే ప్రతిసారి రిక్వెస్ట్ చేస్తూ ఉంటాను, అయ్యా మనకుండేది వారంలో ఒక్క సెషనే ఈవినింగు, ఖచ్చితంగా జాయిన్ మనం కన్నడ ప్రియులు సాయంత్రం ప్రేయర్ కొనసాగించబడతా ఉంది. కానీ ప్రత్యేకమైన మీటింగ్ మనం ఫ్రైడే ఒక్కరోజే కలిగి ఉంటున్నాం. మిగతా రోజుల్లో మనం కనెక్ట్ కాలేకపోయినా అట్లీస్ట్ ఫ్రైడే సాటర్డేస్ లేదంటే ఇక ఒక 2 డేస్ అయినా కానీ వారంలో సాయంత్రం ప్రేయర్లో కనెక్ట్ అయ్యి ఈ సాక్ష్యం ద్వారా నిజంగా అనేక విషయాలు నేర్చుకోవడానికి కూడా దేవుడు అనుభవాలు ఇచ్చాడు. 25 ఇయర్స్ విశ్వవాణిలో అంకులు పరిచర్య చేస్తూ వచ్చాడు కదా, భక్తవత్సలం అంకులు. మరి తన యొక్క ట్రావెల్ ఎంత భయంకరంగా ఉన్నప్పటికీ కూడా దేవుడు గొప్పగా తనను వాడుకుంటూ వచ్చాడు. కాబట్టి మరి ఇవన్నీ కూడా దేవుడు మహిమ కొరకే జరిగిస్తూ ఉన్నాడు ప్రతి ఒక్కరిని అనేది కూడా ఈ యొక్క సాక్ష్యాలను బట్టి మనం గమనిస్తూ వచ్చాం. కాబట్టి దేవునికే మహిమ కలుగును గాక అండి. మరి ఇంకెవరైనా మీ యొక్క సాక్ష్యాలు ఉన్నట్లయితే దయచేసి క్లుప్తంగా తెలియచేయండి. ప్రెసిడెంట్ అండి, మరొకసారి అన్న ప్రేయలు అన్న. ప్రెసిడెంట్, నా కుమార్తె గురించి చెప్పడం మర్చిపోయినాను. దేవుని మహాకృప అంటే పీఫార్మసీ అమ్మాయి ఎంసెట్ రాస్తూ దాంట్లో నుంచి సీట్ రావటం వలన విజయవాడ సీట్ వచ్చింది. అది దూరంగా ఉంది కదా అనుకుంటూ రెండోసారి కౌన్సిలింగ్లో మరి కర్నూలులోనే పాపకు సీట్ వచ్చింది. సీట్ వచ్చి పాప జాయిన్ కాడ నుంచి మరి ఈ 4 సంవత్సరాలు పూర్తి చేసుకున్నారు దేవుని కృప వల్ల. దేవుని మహాకృప బట్టి ప్రతి సెమిస్టర్లో ఒక్కొక్క సెమిస్టర్లో ఒక్కొక్క 1 ఇయర్ సంవత్సరంలో 2 సెమిస్టర్లు వాటిలో ఎటువంటిలో ఎగ్జామ్స్ విషయంలో ఫెయిల్ కాకుండా అన్నీ పాస్ అవుతూ మరి ఈ 8 సెమిస్టర్ లేక ఈ యొక్క 4 సంవత్సరాల్లో దేవుని మహాకృప బట్టి హాస్టల్ ఫీజు విషయం కానీ మరి కాలేజ్ ఫీజు గవర్నమెంట్ ఇచ్చి ఇవ్వని సందర్భంలో కానీ అన్నిట్లో దేవుని మహాకృప బట్టి విజయవంతం చేసుకొని నిన్నటి దినాన పాపకు మంచి మార్కులతో దేవుడు పాస్ చేశాడు. అందుకు దేవునామునికి మహిమ ఘనత ప్రభావాలు కలుగును గాక. మీకు తెలియజేసినవేనో మీరందరూ ప్రార్థన చేస్తున్నారు. అది కాకుండా ప్రేయర్ రిక్వెస్ట్లో కూడా మా పాప పేరు రాశారు కనుక ప్రార్థనకు ప్రతిఫలం దేవుడు ఇచ్చాడు, అందుని బట్టి స్తోత్రాలు. అంతేకాకుండా పాప పీజీలో ఇంటర్ ఎగ్జామ్స్ రాయాలనుకున్నప్పుడు ఆ పాప రాసినప్పుడు ఒక 3 రోజుల క్రితమే మా పాప ఫోన్ చేసి చెప్పింది, నాన్నగారు నేను దీంట్లో పాస్ అయ్యానని వచ్చింది అని ఆమె సంతోషంగా తెలియజేస్తుంది. కనుక ప్రార్థన చేయండి. ఎంఫార్మ్ చేయాలా లేక దూర విద్య లేక విదేశ ప్రాంతాలు యూకే ప్రాంతాలు లాంటివి పంపించాలా అనేది ఆలోచన చేస్తున్నాం. దేవుని మహాకృప బట్టి పాస్పోర్ట్ వచ్చింది అమ్మాయికి. అయితే ఇక్కడ మన గ్రూపులో ఎవరైనా మన రేమరత్నం నా కుమార్తె పేరు, ఎవరైనా సజెషన్లు ఇవ్వాలనుకుంటే తప్పనిసరిగా ఇవ్వమని ప్రభుపేట మనం చేస్తున్నాను. ఎందుకంటే మాకు ఆధ్యాత్మికంగా వెళ్ళే అనుభవంలో ఉన్నా కానీ మరి లోకం యొక్క నాలెడ్జ్ చాలా తక్కువ. కనుక మీరు ఎవరైనా దాని గురించి అవగాహన కలిగిన వారు మాకు సహకరించాలని సలహా ఇవ్వాలని ప్రభుపేట మనం చేస్తున్నాను. పాప అయితే 2 విధాలుగా ఇక్కడే ఉండి చదువుకోవాలా, ఏదైనా వర్క్ చేసుకోవాలా, లేకపోతే దూర ప్రాంతం వెళ్ళాలా అనే 2 విధాలుగా ఆలోచన చేస్తున్నాం. దేవుని చిత్తం ఏమైనదో అది జరుగుతూ ఉండాలని కనుక ఆ విధంగా మేము కూడా లోబడి ఉండాలని మా కొరకు లేక మా పాప కొరకు ప్రార్థన చేయవలసి మనం చేస్తున్నాం. మా పాప పేరు రేమరత్నం. దేవుని కృప వల్ల బీఫార్మసీ పూర్తిగా క్లియర్ చేసుకుని మంచి మార్కులతో విజయవంతమైంది. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్.
ఆమేన్. అన్న ఒక మాట అర్థం కాలేదన్న. అంటే ఇప్పుడు కోర్స్ అయిపోయింది గదా! సో, మీరు ఇంట్లోనే ఉండి చదివియాలని లేదంటే జాబ్ చేపియాలనుకుంటున్నారా? అది అర్థం కాలేదన్న. ఆ పాప ఎంఫార్మసీ చేయాలని ఆలోచన ఉందన్న. ఆహా! ఓకే. హ్మ్. దానికోసం బయటికెళ్ళాలా? లేకపోతే మన ఈ ఇండియాలో ఉండాలా? బయటికెళ్ళాలా? ఇక్కడ ఉండాలా? ఓకే. అన్నట్టు ఓకే. ఆలోచనలో ఉన్నారన్న. కనుక సరే. సజెషన్ కోసం కూడా, సలహా ప్రార్థన కోసం. చేద్దాంనా. మనోళ్ళు ఎవరైనా ఉన్నవాళ్ళు అనుభవజ్ఞులున్నారు. సో, వాళ్ళని యెస్. తెలుసుకొని మనము మీరడిగినట్టుగా నేను ఎవరైనా అప్రోచ్ అవుతే మీకు నంబర్ గూడా పంపిస్తాను. లేదా వాళ్ళకి మీ నంబర్ ఇస్తాను. ఫోను ఓకే చేసి అన్నయ్య. మీరు మాట్లాడుదురు గానీ. సరేనా అన్న? ఓకే అన్నయ్య. థాంక్ యూ అన్న. బ్రదర్, గోయింగ్ అబ్రాడ్ ఐ కెన్ ఆ! గైడ్ బ్రదర్. ఓకే అండి. థాంక్ ఓకే. యూ అక్క. థాంక్ యూ అక్క. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ వందనాలు. ఆ! సో, అన్న చెప్పినట్టుగా నిజంగా ప్రేయర్ పాయింట్లు చేయబడే ప్రార్థనలు ఏవి వృధా కావండి. ఏ ప్రార్థనా సమయం వృధా కాదు. కానీ ప్రార్థించడానికి మనం ఖచ్చితంగా ప్రతిరోజు దేవుడు మన ప్రార్థనలు వింటా ఉన్నాడు. అది గుర్తించాలి మనం. మనం ఏం జాయిన్ అవుతాంలే ఈ ఒక్కరోజు నిద్రపోతే మేలు అనుకుంటే కష్టమే. కానీ కొంచెం ఇది గమనించి ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలు వీటన్నిటికీ దేవుడు కార్యం చేస్తూ ఉన్నాడు. ఆయన కృప చూపుతా ఉన్నాడు కదా! ఎంత గొప్పగా ఆయన మరి అనేక విషయాల్లో కదా! ప్రతి చిన్న ప్రార్థన, ప్రతి పెద్ద ప్రార్థన అది ఎలాంటిదైనప్పటికి కూడా ఆయన సమయంలో ఆయన సమాధానం ఇస్తూ ఉన్నాడు కనుక మనం విశ్వాసంతో మరి యథార్థంగా దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ వచ్చినప్పుడు దేవుడు ఖచ్చితంగా అన్ని మేలులు కదా సమస్తము నాట్ ఓన్లీ హెల్తో లేదంటే ఫినాన్సో లేదంటే ఎడ్యుకేషనో లేదంటే జాబో కాదు సమస్తము ఎంటైర్ నీకు సంబంధించి నాకు సంబంధించి అన్ని విషయాల్లో కూడా మేలుకరంగానే చేసే దేవుడు మనకున్నాడు. మనం ఆయనతో సమయం గడిపితే చాలు, ఆయనకు సమయం ఇస్తే చాలు కదా. దేవునికి స్తోత్రం. నిజంగా చెప్పబడిన సాక్ష్యాలను బట్టి దేవునికి మహిమ కలుగునాక. ఎవరో హ్యాండ్ రైజ్ చేస్తూ ఉన్నారు, ఎవరైనా చేశారా? ఎస్ బ్రదర్ చెప్పండి. అన్నాలండి. అన్న హలో, అన్న ప్రేలాడన్నా చెప్పండి. చెప్పండి అన్న. పట్టబడిన వేళ నా గాయం కట్టినావే, ఆ, పట్టబడిన వేళ నా గాయం కట్టినావే, కోపించిన కరుణ చూపేది నీవే, నీకంటే నీకంటే నమ్మదగిన దేవుడెవరయ్యా, నీవుంటే నాతో ఏ భయము లేదయ్యా, మేలు కొరకే అన్నీ జరిగించు యేసయ్యా, కీడు వెనకే ఆశీర్వాదం పంపుతావయ్యా. దేవునికి స్తోత్రం. మీ అందరికి వందనాలండి. మరి నా కోసం కూడా ప్రార్థన చేస్తూ ఉన్నారు. మరి దేవుడు, నేను ప్రతిది కూడా దేవునిలో నేను ప్రతి శ్రమను కూడా అనుభవిస్తూనే ఉన్నాను. మరి వైద్యం చేయాలని నాకు తాపత్రయం ఉంది. అయితే వైద్యం ద్వారా నేను చాలా విద్యలు నేర్చుకున్నాను. వైద్యమే నన్ను కొంచెం ఆదరించింది. ఫస్ట్ నుంచి కూడా 2004 నుంచి నేను వైద్యం చేయటం మొదలుపెట్టాను. దాని ద్వారానే ఎల్ఎల్బి చేశాను. దాని ద్వారానే డిఎంఎల్టి చేశాను. కానీ వైద్యం ఆగిపోతే మరి నా పోషణ ఎట్లా ప్రభు అని అనుకుంటున్న సమయంలో బండి కూడా ఆగిపోయింది. సరే, అది దేవుని చిత్తం కాదేమో. మరి దేవుని చిత్తం అయితే బండి విషయం దాదాపు సంవత్సరం నుంచి నేను ప్రార్థన చేస్తూనే ఉన్నాను. మరి బండి బోర్ చేయించాను ఒకసారి, మళ్ళా అది రీబోర్ అయింది. మళ్ళా మన దేశంపై ఒక నెల క్రితము ఎర్రడపాలెంలో ఒక సేవకుడు, ఆయన ద్వారా ఆ బ్రదర్ బాగా చేస్తాడంటే ఇచ్చాను. అక్కడ డబ్బులు కట్టడానికి లేవు. మరి ఏం చేయాలా? సరే ప్రభా, మీ చిత్తం అయితే బండి వస్తుంది, లేకపోతే లేదు. ఎర్రడపాలెం పోతూ వస్తానే ఉన్నాను. మరి ఏం చేయాలని అనుకుంటున్న టైంలో మాకు వైఎస్ఆర్సీ ప్రెసిడెంట్ బ్రదర్ ఉంటే, అంతకుముందు ఆయనతోటి నేను తిరిగిన తర్వాత ఎక్కడికి పోయినా కానీ నేనే ఆయన గురించి పాటలు పాడి చేసినప్పుడు ఆయన మరల తర్వాత ఆయన నాకు ఏ మేలు చేయలేదని చెప్పి టీడీపీలోకి వెళ్ళిపోయా. అందరికి మేలు చేసావు, నాకేం చేయలేదు కదా అని టీడీపీలోకి వెళ్ళిపోయా.
సరేలే ఆయన ఏమి సైలెంట్గా ఉన్నాడు రెడ్డి గారు సైలెంట్గా, నేను సైలెంట్గా నా వేలో నేనున్నాను. నేను ఎవరిని అడగాల అని అనుకుంటుంటే సమయంలో మరి సుబ్బారెడ్డి, మరి నా బండి అక్కడ ఇచ్చాను, మరి ఇప్పుడైనా మీరేమైనా చేయగలుగుతావా అన్నాను. అన్న ఎంత కావాలన్నాడు. 14,000 కట్టాలంటే సరే 14,000 అక్కడ టీడీపీ వాళ్ళని అడిగాను, వాళ్ళు ఎవరికి లేదు. మరి మరలా నేను నిన్ను ఆశ్రయించిన నిన్ను పోగొట్టుకున్నానని ఏమనుకోకన్నాను. అన్న వెంటనే ఇదిగో నేను డబ్బులు కొడుతున్నాను అని చెప్పి ఫోన్పే 8,000 కొట్టాడు. 14,000 కట్టాలయ్యా అంటే సరేలే బండి చేయించు ప్రస్తుతానికి, నేను తర్వాత ఇస్తాను అన్నాడు. నిజంగా అది దేవుని కార్యం తప్ప మనుషులు, ఆయన అన్యుడైనప్పటికీ మన ప్రార్థన దేవుడు విన్నాడని ఆశపడతా ఉన్నాను. నిన్ననే 8,000 కట్టేసి ఆయన దగ్గరికి వెళ్ళి వచ్చాను. సరే నాకు ఒక అబ్బాయి 2017 అనుకుంటా, 2017 కూడా కాదు, దాదాపు 12 సంవత్సరాలు ఒక ఆయన అన్న నీకు ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి డబ్బులు తీసుకున్నాడు, 1,00,000 రూపాయలు. ఉద్యోగం లేదు ఏం లేదు, కానీ రైల్వేలు ఉద్యోగం అని అనుకున్నాం, కానీ అప్పటికి నా హెల్త్ బాగలేదు. సరే అది కూడా కీడు మేలని అనుకున్నాను. ఇది ఏమైనా దేవుని చిత్తమే. కానీ ఆ పిల్లోడు ఏం చేసిందంటే, అన్న నువ్వు డబ్బులు కట్టాలన్నాడు. ఎందుకు తమ్ముడంటే, సరే నువ్వు అప్రూవల్ వచ్చినది అది ఇది అని చెప్పాడు. కానీ అది వాస్తవానికి ఆ అబ్బాయి స్వార్థం కోసం అని నాకు తెలియదు. సరే 1,00,000 రూపాయలు కట్టి వచ్చాను. ప్రదర్శన కూడా చెప్పాను ప్రార్థన చేయమని, కట్టి వచ్చాను. దాదాపు 12 సంవత్సరాలు ఆ అబ్బాయికి పిల్లలు లేరు. అంటే ఆ డబ్బులు పెళ్లి చేసుకోవటానికి నన్ను మోసం చేశాడు. మోసపోయినామని నేను అనుకోలేదు, కానీ సరే దేవుడు చూస్తున్న దేవుడు బలవంతుడు అని చెప్పాను. ఆ అబ్బాయికి ఇంతవరకు డబ్బులు ఏమి ఇవ్వలేదు. అప్పుడు కొంచెం ఇచ్చేసి, అన్న నీకు 85,000 ఇచ్చానన్నా అన్నాడు. సరే దేవునికి అయ్యా మొత్తం నాకు లిస్ట్ పెట్టని చెప్పాను. 13,000 ఇవ్వాలన్నా అన్నాడు. సరేలే మొత్తం నువ్వు నాకు ఆన్లైన్ ట్రాన్సాక్షన్ చేస్తే నాకు పంపించు, లెక్కలు చూసుకుందాం అన్నాను. ఇంతవరకు అయ్యా నీ గర్భాన్ని మూసేసిన దేవుడు బలవంతుడయ్యా అని అన్న ఆవిడ మొండోడు, మరేం చేయమంటావు, చేస్తానే ఉన్నా. రాత్రి ఒక 7,000 పెట్టాడు. అయినా సరేలే అవసరానికి వస్తున్నాయని నేను అనుకున్నాను. సరే దేవుని చిత్తాన్ని బట్టి మన ప్రార్థన దేవుడు వింటున్నాడు. మరి ప్రభు చిత్తాన్ని బట్టి ఆ బండి మరలా వస్తే చిన్నగా ఈ పల్లెటూర్లలోనే నేను వైద్యం చేసుకోవటానికి మీరు కూడా ప్రార్థన చేయండి. మరి బార్ ఎగ్జామినేషన్ ఫీజు కట్టాలని అనుకున్న టైంలో మరి మన EU వాళ్ళే సాయం చేశారు. కానీ నేను అనుకోలేదు ఫీజు కడతానని. అది దేవుని ప్రణాళిక. అయితే పేర్లు చెప్పను, కానీ అది దేవుడే నాకు సాయం చేసినాడని నేను అనుకుంటాను అంతే. ఎందుకంటే లాస్ట్ డేట్ మరి ఏం చేయాలా, ప్రార్థన చేస్తున్న టైంలో ఒక అక్క సిస్టర్ ఫోన్ చేసి, అలా ఇదేనా ఫోన్ పే నెంబర్ అన్నది. ఎందుకక్క అంటే, లేదు నాకేం ప్రేరేపణ కలిగింది వేసేస్తున్నానని చెప్పి వేసేసింది. ఇంకొక బ్రదర్ కూడా వెంటనే అన్నా ఇది ఫోన్ పే నెంబరేనా అని వేసేసాడు. వెంటనే ఆ రోజే సంతోషంగా ఫీజు కట్టాను. దేవుని చిత్తం అయితే చదువుతా ఉన్నాం. అది ఓపెన్ బుక్కే, కానీ ఆ టైంలో 3 గంటల టైంలో ఓపెన్ బుక్ అయినా దాదాపు 24 పుస్తకాలు ఎతకాలి. నేనంటాను, ఏమైనా చేయగలవు, నీ నామముకే మహిమ కలగాలంటే పాస్ అవుతాను ప్రభా, నీకు స్తోత్రం అన్నా. నేను వాస్తవానికి LLB చేయాలని నేను అనుకోలేదు. ఏదో సమయంలో ఇది చేస్తే బాగుండు కదా అనుకొని ప్రిన్సిపాల్ దగ్గరికి వెళ్ళాను. ప్రిన్సిపాల్ దగ్గరికి వెళ్తే, సార్ నేను మామూలు లా షీట్ రాయలేదు, మేనేజ్మెంట్ కోట చేద్దామని అనుకుంటున్నానంటే, అప్పుడు సమృద్ధిగా ఉన్నాయి డబ్బులు. వైద్యం ఇదే ఫోటో నా క్లినిక్ అది గుంటూరులో. డబ్బులు రోజుకు 70-80 మంది పేషెంట్లను చూస్తూనే ఉన్నా. కానీ డబ్బులు ఉన్నాయి కదా చదువుదాం అనుకొని, అయ్యా మేనేజ్మెంట్ సీట్స్ జాయిన్ అవుతావా అన్న. 5 years జాయిన్ అవుతాను సార్ అన్న. జాయిన్ అవుతానంటే 5 years లో 60 పరీక్షలు రాశాను, కానీ అంతా ఇంగ్లీషే. కానీ దేవుని కృపను బట్టి ఎట్ ఏ టైం పాస్ అయ్యాను.
మరి భారీ ఎగ్జామినేషన్ ఎందుకు ఇప్పటికి నా బ్రెయిన్ స్ట్రోక్ వచ్చినాక ఇది 5వ సారి రాయటము. కానీ ఓపెన్ బుక్ అయినా టైం సరిపోవట్లేదు. ప్రార్థన చేద్దాం, దేవునికి అసాధ్యమైంది ఏదైనా ఉందా, మరలా దేవుడు ఆ కార్యం చేయలాగనా. ఒకవేళ పాస్ అయితే మరలా మనము ప్రాక్టీస్ చేసుకోవటానికి దేవుని చిత్తాన్ని బట్టి జరుగులాగనా. మరి ఈరోజు మరి ఆన్లైన్ ప్రేయర్ లో మరి నన్ను కూడా నా ఎగ్జామినేషన్ కూడా మరి మీరు కూడా జ్ఞాపకం చేసుకుంటారని ఆశపడతా ఉన్నాను. మరి దేవుని చిత్తాన్ని బట్టి మరి ఆ బైక్ వస్తే చుట్టుపక్కల దాదాపు నేను చేసిన పల్లెల్లో కొత్తపల్లె, చేపలమడుగు, చెన్నంపల్లె అని ఉన్నవి. గజవారిపల్లె, జంగమారిపల్లె, యగోపాలెం ఇక్కడ ఈ ప్రాంతంలో మరలా వైద్యం స్టార్ట్ చేసి మొదలు పెడదామని అనుకుంటున్నాను. మరి ప్రభువు కనికరించలాగున మనం అందరూ ప్రార్థన చేయాలని. ఉదయాన్నే లేచాను. బ్రదర్ ఫోన్ చేశాడు, యుగేందర్ బ్రదర్ ఫోన్ చేసి ఫోన్ లోపల ఛార్జింగ్ పెట్టాను, తీసుకుని వద్దాం అనుకునే కాలు పట్టకపోయిందండి. ఇదేంది కాలు పట్టకపోయిందని చెప్పి మోకాల్లో అసలు లేలేని పరిస్థితి. చిన్నగా మెడిటేషన్ చేసుకున్నాను. కొంచెం పైకి లేచి 2 అడుగులు వేసిన తర్వాత కూడా నడవలేని పరిస్థితి అయినా సరేనని చెప్పి మరి ఇప్పుడు 1 కిలోమీటర్ వాకింగ్ చేసి కూడా వచ్చాను. దేవుడికి మహిమ ఘనత కలుగును గాక. ఎందుకంటే అది ఏదో నరం పట్టింది అనుకుంటున్నా, విపరీతంగా నొప్పి వచ్చేసింది. ప్రభువా నేను అంటున్నా, ఐ షల్ నాట్ డై బట్ ఐ షల్ లీవ్ అండ్ రీకౌంట్ ద డీడ్స్ ఆఫ్ ద లార్డ్ అన్నాను. అంతే. నేను సాలేం గారి మెసేజ్లు ఎక్కువ వింటున్నా. సత్తాను అని అంటూనే ఉన్నారు. ఒకరోజు ఇసుకొచ్చి ఆయన తీసేసుకుంటాడు, జాగ్రత్త. దావీదు మహారాజు అంటాడు కదా, నేను సావను గాని సజీవునై నా దేవుని కార్యాలు వివరించిన. కాబట్టి పిల్లారా, వ్యాధి అయినను, బాధ అయినను, కరువైనను, మరణంబైనను, నీకన్నా ఎవరున్నారు నా ప్రభువా, నిన్ను స్తుతింతును. ప్రేమ స్వరూప నాపై చూపిన నీ ప్రేమను నే కీర్తింతును. కాబట్టి ఏ బాధ వచ్చినా నాకు పాట వస్తుందండి నోటి నుంచి. కాబట్టి దేవుడు మరి నన్ను తర్వాత డిఎంఎల్టీ చేశాను, డిఎంఎల్టీ తర్వాత ఎల్ఎల్బి చేశాను, ఎల్ఎల్బి తర్వాత మరి థియాలజీ చేశాను. థియాలజీ కూడా గుంటూరులోనే చేశాను. కాబట్టి ఇంతగా చేసినటువంటి దేవుణ్ణి కనపరచాలని, సంపూర్ణంగా మరి వైద్యం చేసుకుంటూ సేవకి వెళ్ళాలని ఆశ కలిగింది. ప్రార్థన చేయండి, దేవుని చిత్తం. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించును గాక. ప్రైలాడనా, దేవునికి మహిమ కలుగును గాక. మరి అన్న చెప్పినట్టుగా అన్నకి ఏమొచ్చినా మనం ఏం తట్టుకోలేం, అదే మా భయం. అంటే పాట పాడతాడు, సమయం అంతా తినేస్తాడు అనుకుంటా ఉంటాను. కానీ ఏదైనా ప్రభు చిత్తం. నిజంగా మరి దేవుడు అన్నకిచ్చిన భారాన్ని బట్టి ఆల్ ప్రేయర్ కాదు, ఇవాళ చైన్ ప్రేయర్. నిన్న ప్రార్థన చేయమంటే ఇవాళ సండే అని ప్రార్థన చేసినాడు. ఇట్టుంది అన్నతో. అయినప్పటికీ దేవుడు బ్లెండర్ మిస్టేక్ అన్నమాట అది. ఈ మిస్టేక్స్ వల్ల. సో ఏదేమైనప్పటికీ దేవుడు మంచి ఆరోగ్యం ఇచ్చి ఇంకా నేను చెప్తాను, బైక్ రిపేరే కాదు, నడిచి కూడా దేవుడు పరిచర్య చేయాలని ఇష్టపడతాడు. ఇంకోటి నడిచి కూడా వైద్యం చేయాలని. ఇది దేవుని చిత్తం కాదేమో అనుకునేది రెండో ఎత్తు. ఎప్పుడైనా కానీ దేవుని చిత్తం కాదని మనం ఎప్పుడు మన నోట ఆ మాట పలకొద్దంట. ఆ మాట పలకకూడదు. విశ్వాసంతో మనం ముందుకు వెళ్ళాలి. 2 కాళ్ళు చేతులు ఇచ్చినాడు దేవుడు, వీటితో చేయాలని ఇష్టపడతా ఉన్నాడేమో అన్న ఉద్దేశంలో మనము పాజిటివిటీ వెతకాలి. కానీ బైక్ ఉంటేనే నేను చేస్తాను అనేది కూడా అది కొంత మటుకు కొంచెం చూసుకుంటాను. పల్లెలు దూరం డాక్టర్ నడిచేస్తున్నాడని అంటారని. నువ్వు నడిచెళ్ళమని కాదు, పేషెంట్లు నీ దగ్గరికి వచ్చేలా నువ్వు ప్రార్థన చేయాలా, అది విశ్వాసం. అట్లా. సో మన అండర్స్టాండింగ్ మారాలా. సరే, ఏదేమైనప్పటికీ మీరు అక్కడున్న పరిస్థితులు మనకు తెలియదు కాబట్టి దేవుడు మీరు అనుకున్న విధానంలోనే సాయం చేయనట్లు, మరి ముఖ్యంగా వైద్యంతో పాటు కొన్ని బైబిల్ ట్రాక్స్, చిన్న చిన్న బైబిల్స్ కూడా పెట్టుకొని
వైద్యం అయిపోయినాక వాళ్ళు మంచి సమాధానంగా ఉంటే చిన్న వాక్యం కూడా పంచుకొని వాళ్ళ కొరకు ప్రార్థన చేయడం ద్వారా ఒక మిషనరీ అనే భారం కూడా ఇందులో కొనసాగించబడుతుంది కదా. సరే, దేవుడు అన్ని విషయాల్లో అన్నను బలపరుస్తూ ఎన్ని మేలులు చేస్తూ వచ్చాడు కదా. నాకు కూడా ₹1,00,000 ఇవ్వాలన్న మర్చిపోయినాడు. మరి ఆ విషయం కూడా జ్ఞాపకం చేస్తున్నాను. సరదాగా అన్నాను, అట్లాంటిది ఏం లేదు. మరి దేవుడే మరి అన్న జీవితంలో చేసిన మేలు. మనం అందరం కలిసి కూడా ఎర్రగొండపాలెం వెళ్ళాలి. మరి ఒక మంచి విందు కూడా అన్న ఏర్పాటు చేస్తా అన్నాడు. ఆ విషయం కూడా అందరం కలిసి దేవుని నామాన్ని అక్కడ స్తుతించి ఆ ప్రాంతంలో సువార్త కొరకు 1-2 రోజులు కూడా మనము ప్రణాళిక కలిగి ఆ ప్రాంతానికి వెళ్దాం. ఓకే, అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయనుగాక. అన్న చెప్పబడిన సాక్ష్యాన్ని బట్టి, అన్న ప్రేమను బట్టి కూడా దేవునికే స్తోత్రాలు. ప్రార్థిస్తున్న మీ అందరికి కూడా వందనాలు తెలియజేయండి. పొట్టేలు దాచబడి ఉన్నది. సరే, మీకు ప్రభుదాసన్న మాట్లాడతాడు, నేనేం మాట్లాడలేను. సరే అన్న. ఓకే ఓకే అన్న. సో సమయం అయింది కనుక మనం ఈ విషయాన్ని గమనించుకుంటూ మరి చెప్పబడిన సాక్ష్యాలన్నిటి కొరకు మన మధ్యనున్న మధు అన్న ప్రార్థన చేస్తారు. తర్వాత ఎవరైనా ఒకరు పాట సిద్ధపడండి. తర్వాత చివరిగా ప్రభుదాస్ అన్న ప్రార్థన చేసి చివరి ఆశీర్వాదం ఇస్తారు. అమ్మ మధు అన్న ఉన్నారా? పరిమళ సిస్టర్, ప్రజలు అన్న. ప్రేయల్ అన్న. థ్యాంక్ యూ. ఎస్.